నా పేరు దండు లక్ష్మణ్, మాల వెలుగు సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మీడియా సమావేశం మాట్లాడడం ఏమనగా, మీడియా మిత్రులకందరికీ నా జైభీములు. ఈరోజు బీజేపీ వాళ్ళు మాకు ఓటేయండి అని చెప్పి చాలామందిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. బీజేపీకి ఓటు ఎందుకు ఇవ్వాలి? మాలల పంతము బీజేపీ అంతం అనే ఒక నినాదం అని అంటే, ఉత్తరప్రదేశ్లో కానీ జార్ఖండ్లో కానీ వాళ్ళు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడ మా ఎస్సీలను మానభంగాలు కానీ బట్టలు తిప్పడం కానీ ఇంత ఘోరంగా స్విచ్ పెట్టడము బీజేపీ వాళ్ళకు మేము ఓటు ఎట్లా వేయాలి, ఓటు ఏ విధంగా వేయాలని చెప్పి మేము ఇండియా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారికి ముఖ్యమైన విషయం ఏమనంటే, మేము పక్కా హిందువులమే. కంపల్సరీ నేను రాముని కొలుస్తాను. నా పేరు లక్ష్మణు. అంటే కుల మత భేదాలను విభజించి హిందువులము మేము మాకు ఓటేయండి, కాంగ్రెస్కి వేస్తే మైనార్టీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని దబాయించడం జరుగుతుంది. మైనార్టీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మొత్తం అందరూ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు బతకడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు మానవులే. కానీ మీరు ఒక హిందుత్వాన్ని తీసుకుపోయి మాకు ఓటేయండి అని సరైన పద్ధతి కాదు. ఇంకొకటి, ఖచ్చితంగా మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మాకు జరిగిన కక్ష వల్ల ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఒక అనుకూలమైన ఇది తీసుకొని వచ్చారు. అంటే ఏంది అంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్కరికి, అంటే రెడ్డిలకు కానీ కాపులకు కానీ కమ్మలకు కానీ ముస్లిమ్స్ కానీ ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ మొత్తానికి రాజ్యాంగంలో ఏ కులానికి ఏ విధంగా అవసరం పడే రాజ్యాంగాన్ని రాసిండు అంబేద్కర్ గారు. అవి ఖచ్చితంగా అమలు పరిచే బాధ్యత నాదని చెప్తున్నారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు. మరి మీరు ఎందుకు హిందుత్వాన్ని విభేదంగా ఇచ్చి మాకు ఓటేయండి, మేము రామాలయం కట్టినాం అన్న, ఓకే, నో ప్రాబ్లం. రామాలయం కట్టిండ్రు, రామాలయం గుడి ఓపెన్ చేశారు. రాష్ట్రపతిని మీరు ఇంక్లూడ్ చేయలేదు ఒక ఎస్సీనని. అంటే మీకు ఎంత దృఢత్వం ఉందో ఒకసారి కనుక్కోండి సార్ మీరు. ఎందుకనంటే, నేను చెప్పాలని కాదు, రాష్ట్రపతి అంటే ఒక భారతదేశానికి ఒక హెడ్, ప్రధానమంత్రి కన్నా హెడ్. అటువంటి అంటే దళితులకి రాష్ట్రపతి పోస్ట్ ఇవ్వచ్చు, కానీ గుళ్ళకు రానికి అవకాశం లేకుండా చేశారు. ఎందుకు? ఓపెనింగ్ చేసిన రోజు వాళ్ళని కూడా పిలవచ్చు కదా. వాళ్ళని కూడా పిలిస్తే మా ఎస్సీలకు కూడా సంతోషం అయితే కదా. ఒకటి అంటే, ఒక రబ్బర్ స్టాంప్ ఒక ఎస్సీని ఒక రాష్ట్రపతిగా పెట్టినాము, మాకు ఓట్లు పడితే మేము మళ్ళీ వెళ్తాము, మేము రాజ్యాంగాన్ని మార్చుతామని. రాజ్యాంగాన్ని మార్చడానికి మీరెవరండి? మీకెవరు అధికారం ఇచ్చారండి రాజ్యాంగాన్ని మార్చడానికి? మీకు అవసరమా? మేము ఓట్లు వేయాలా, మా రాజ్యాంగాన్ని మార్చిపోయాలనా? అది సరైన పద్ధతి కాదు. మేము ఆ అంబేద్కర్ ఇచ్చిన ఓటును ఉపయోగించి ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించేంత వరకు పోరాడతాం. ఇండియా లెవెల్లో ఖచ్చితంగా మీరు రాజ్యాంగం జోలికి వస్తే మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ జీవితంలో రాజ్యాంగం దగ్గర వచ్చిందనుకో, ఆయన ఇచ్చిన ఓటును ఉపయోగించి జీవితంలో మీరు మళ్ళీ గద్దెనెక్కకుండా చేస్తామని చెప్పి మేము మోడీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణలో కానీ ఏ రాష్ట్రంలో కానీ 29 రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా డెవలప్ ఈ విధంగా చేసినామని చెప్పి మాకు ఒక విధంగా వివరించండి. ఏమి లేకుండా మేము ఇది చేసినాం, అది చేసినాం. ఉదాహరణకు మా కాన్స్టిట్యున్సీ ఎవరు కిషన్ రెడ్డి గారు గెలిచారు. ఆయన 5 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏరియాలో మాకు ఏమన్నా చేసిండు అనేది ఆయననే వచ్చి ఒక విధంగా మేము ఈ పని చేసినని చెప్పమనండి. మేమే దగ్గరుండి ఆయన ఓటీపిచ్చే బాధ్యత మాది. అంటే ఓట్ల కాడికి వచ్చే వారికే మేము ఇది చేసినాం, అది చేసినాం, మేము గుడి కట్టినాం. గుడి మీరేం తిరిగి కట్టలేదు. గవర్నమెంట్ ప్రభుత్వం డబ్బు పెట్టి గవర్నమెంట్ ఇచ్చి ఇంటికి ₹1 అది విధంగా చేసి మీరు గుడి కట్టారు తప్ప మీ సొంతం అయితే కట్టేది కాదు. అందరికీ దేవుడు, అందరికీ మంచి పని చేసే సంతోషమే. దానికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి సిచ్యువేషన్లు మీరు ఎప్పుడు చేయొద్దు. రాజ్యాంగం మీద గెలిచి, రాజ్యాంగం మీద నిలబడి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రధానమంత్రి ఎంపీలై ఎమ్మెల్యేలై మళ్ళీ మేము రాజ్యాంగాన్ని మారుస్తానంటే అది సరైన పద్ధతి కాదు. ఒకసారి మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రాజ్యాంగం మీద ఒక ప్రధానమంత్రి గారు సీటు మీద కూర్చొని ప్రమాణం స్వీకారం చేసి అటువంటి రాజ్యాంగాన్ని మేము మారుస్తామనంటే అది ఎటువంటి దుర్బుద్ధి మీకు ఆలోచన వచ్చిందో మీరు ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి
మేము మోడీ గారి ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మన ఎలుమలు కానీ రెడ్డిలు కానీ కాపులు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఓటు 13వ తారీఖు నాడు ఆలోచన చేసి ఓటు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు రాసిన రాజ్యాంగంలో మీ కులానికి ఏ ఏ ఫలాలు అయితే ఉన్నో లబ్ధి పొందించారో అంబేద్కర్ గారు ఆ ఫలాలను ఖచ్చితంగా మీకు అందే విధంగా నేను పోరాడతానని చెప్పి ఆయన ఒక్కటే వాగ్దానం చేశారు. దానికి కౌంటర్ చేయడానికి మోడీ నుంచి ఎవరి నుంచి తరమైతే లేదు, మేము చేస్తామని. అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మేము రాజ్యాంగం జోలిపోలేదు, రాజ్యాంగాన్ని ఈ జైల్లో మేము మార్చలేమని అంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ వచ్చింది, ఓట్లు దాండుకొని పోవాలని చెప్పి ఆ ఎలక్షన్ వచ్చిన మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజ్యాంగం ఏదండి ఇది రాజ్యాంగం? మీకు ఎందుకు రాజ్యాంగం గురించి? మీరు ఎందుకు ప్రజలకు సేవ చేయాలి? ప్రజలకు ఏ విధంగా మనము అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏ సౌకర్యాలు ఏం కల్పించాలి అనేది ఒక్కటి మీరు ఆలోచన చేయండి. రాజ్యాంగం దగ్గర ఎందుకు పోతారండి? బీసీలను వర్గీకరించండి, ఓసీలను వర్గీకరించండి, మా ఎస్సీల దగ్గర ఎందుకు వస్తారండి మీరు? అంటే ఒక ఎస్సీ మీకు బతుకోద్దా? అంటే ఒక ఎస్సీ మీకు న్యాయంగా బతుకోద్దా? మాకు ఒక కులవృత్తి లేదు. మేము ఒక చదువుకుంటేనే ఏదైనా చిన్న చిన్న జాబులు వస్తేనే వస్తాయి, లేకపోతే ఏమీ రాదు. ఒక మాదిగ జాతికి సంబంధించిన వాళ్ళకు డప్పు ఉంది, చెప్పులు కుట్టుకొని బతకవచ్చు. మేము ఏ విధంగా బతుకోవచ్చండి? మాకు ఏ విధంగా కులవృత్తి లేదు. దానికి ఆలోచన చేయండి. మాలలు ఏ విధంగా బతుకుతారు, వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలనేది ఒక ఆలోచన సిద్ధాంతాన్ని తీసుకురండి. మేము రాజ్యాంగాన్ని మార్చుతాం, మేము రాజ్యాంగం ఏంది అయింది మీరు మార్చేది దేని గురించి? 2000 నోట్లు మీరు దాన్ని బంద్ చేశారు, 1000 కోట్లు నల్లధనం తీసుకొస్తానన్నారు. ఆ ధనం ఎక్కడ పోయిందండి? ఇంతవరకు లేదు ఆ ధనము. అంటే ప్రజలను మోసం చేసుకోవడానికి కదా మీరు నోట్లు రద్దు చేస్తే ఒక్కొక్క పేదవాడు తిండి లేక తిప్పలు లేక నాన్న ముప్పు తిప్పలు పడ్డారండి. అంటే మీరు పెద్దవాళ్ళు ఏ విధంగా ఎట్లైనా మార్చుకోవచ్చు. ఒక పేదవాడు 2-3 గంటలు బ్యాంకులో లైన్ నిలబడి డబ్బులు లేక ఉపాసం వండుకొని చచ్చిపోయారు. ఆ నల్లధనం ఎక్కడ పోయిందండి? దాన్ని నిరూపించండి. మేము నల్లధనం తీసుకొస్తాం అన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు? ఏం పునరుద్ధరించారు? ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీకి ఎవరికైనా చేశారని అంటే ప్రజలను మోసం చేసిందే బీజేపీ, ఎవరు కాదు. ఆ బీజేపీని అంబేద్కర్ ఇచ్చిన ఓటు ద్వారా గద్దె దించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎలుమలు కర్మలు నాయుళ్ళు రెడ్డిలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మీకు అన్ని విధాలుగా రాహుల్ గాంధీ గారు మీకు సపోర్ట్ చేస్తామన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు సపోర్ట్ చేసి మన మోడీ గారిని గద్దె దించాలని చెప్పి. ఎందుకంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము అట్టడుగు వర్గాలము, కూలికి పోతేనే మాకు ఉంది, కూలికి పోకపోతే మాకేం లేదు, రెక్కడితేనే దొక్కాడని పరిస్థితిలో మీరు ఇంకోటి చేయండి సార్. ఏ రాజకీయంలో వచ్చినా కానీ ఉచిత విద్య వైద్య పెట్టండి సార్, పేదవాళ్ళకి న్యాయం చేయండి సార్. మేము కూడా మీ ఎంబడ ఉంటాం. మరి మాకు ఇంట్లోద్దు, భూములొద్దు, ఏమొద్దు, డబల్ బెడ్రూమ్ వద్దు, పింఛన్లు వద్దు, ఏమొద్దు, ఉచిత విద్య వైద్య ఒకటి పెట్టండి. వాళ్ళే బతుకుతారు, వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే ఇది చేస్తారు. మీ గవర్నమెంట్ పథకాలు ఇన్ని ఉపయోగించుకుంటూ బయట దేశం పోయి లండన్ అమెరికా పోయి చదువుకొని పంపిస్తున్నారు మీ వాళ్ళను. మరి అదే అక్కడి చదువు ఇక్కడ పెట్టండి, మా ఇండియాలో పెట్టండి, మన తెలంగాణలో పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. చిన్నవాళ్ళు చదువుకుంటారు, పైకి వస్తారు, వాడు ఏదో ఉద్యోగం చేస్తాడు, బాగుపడతాడు, వాడు అమ్మనైనా సాకుంటాడు, వాడు ఏదో చిన్న ఇల్లు బోల్లో కొనుక్కుంటాడు. ఇవన్నీ మీకు ఎందుకనండి? అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం ఏమి ఇవ్వకండి. ఉచిత విద్య వైద్య ఒకటి ఇచ్చేయండి. మీ అందరూ వాళ్ళే ఉపయోగపడి వాళ్ళే చదువుకొని వాళ్ళే బాగుపడతారు. మీరు ఏమి ఇచ్చే అవసరం కూడా లేదని చెప్పి మేము ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కానీ ఇంకో గవర్నమెంట్ కానీ ఇప్పుడు కూలిపోయే గవర్నమెంట్ కానీ ఆల్రెడీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఇది మీరు ఎజెండాలో ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా ఈ ఎజెండాలో ఖచ్చితంగా పెట్టాలి. ఉచిత విద్య వైద్యము పేదలకు కాదు ప్రతి ఒక్కరికి అందే విధంగా అందించాలని చెప్పి మేము గవర్నమెంట్కు ఇండియా లెవెల్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకసారి ఇటువంటి రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి ఏ నాటికి అనకూడదు. అంటే వాళ్ళు భూస్థాపితం అవుతారు, ఇంకా మళ్ళీ రాజకీయంలోకి రాని సిచ్యువేషన్ కూడా ఉంటుంది. దయచేసి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి. ఇంకా ఇప్పుడు 4వ విడత కూడా జరిగిన దాంట్లో కూడా కొద్దిగా ఓటు బ్యాంక్ కూడా తగ్గినట్టుంది. అది మీరు ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు తప్పులు ఏం చేశారనేది ఆ ఓటు ద్వారా తెలిసిపోయింది. కాబట్టి ఇంకా కొద్ది ముందు విషయంలో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పేదలకు న్యాయం చేయాలి. ఖచ్చితంగా పేదలకు ఎంబడ ఉండి వాళ్లకు ఏ విధంగా సౌకర్యం మనం అందించగలుగుదామని చెప్పినప్పుడే గవర్నమెంట్ పడిపోకుండా ఉంటుంది. పేదలను న్యాయం చేస్తేనే పేదవాళ్ళు ఓటేసి ఎన్నుకొని మళ్ళీ అదే సీట్లో కూర్చోబెడతారు. వాళ్ళకి అన్యాయం చేసిండ్రంటే ఎవరు చెప్పినైనారు ఏం చేసినైనారు వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకుంటారు. వాళ్ళకి గద్దె దించేంత వరకు
పోరాడతారని చెప్పి మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఈ సిచ్యువేషన్లో మీరు ప్రజలను మోసం చేయొద్దు, మళ్ళా మేము నోట్లను రద్దు చేస్తాము గిద్దు చేస్తామని చెప్పి చేయొద్దు. అటువంటి నల్లధనం ఎక్కడ పోయిందో తీసుకురండి అని చెప్పి నేను మోడీ గారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఉత్తరప్రదేశ్లో నుండి ఒక ఎస్సీ అమ్మాయిని బట్టలిపి ఊరేగించారండి. ఈ గవర్నమెంట్ ఏం చేసింది? మేము ఇందుకోసమే మీకు ఓట్లేసేది, దేని గురించి అండి మీకు ఓట్లేసేది? ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే మళ్ళీ జీవితంలో మీరు రాజకీయానికి రారు, ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా లేకుండా చేస్తామని చెప్పి మా సంఘం నుండి మేము ప్రతి ఇండియా లెవెల్గా తిరిగి మీకు సరైన బుద్ధి ఓటు ద్వారా చెప్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.